వెల్కమ్ టు ఉదయం న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఫిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ ఫిజికల్ ఈవెంట్స్ లో అవకాశం కల్పించి వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళనలు తీవ్రతరం చేపడతామని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడపలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్ 28న 6100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని అనేక పోరాటాలు చేసి 2 ఏళ్లు సాధించుకున్నామన్నారు. ఈ నెల 25వ తారీఖున ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగిందండి. సో ఇక్కడ మోట్మంతులపల్లి అనే ఒక గ్రామంలో ఈ రోజు పాయిజన్ తీసుకున్నటువంటి గంగాధర్ అనే వ్యక్తి వేరే అతని భార్యతో ఇల్లీగల్ అఫేర్ అనేది ఉన్నాడు. సో దాంట్లో విలేజ్ లో పంచాయతీ చేశారు. అయినా కూడా ముద్దాయి అనేది అతని యొక్క భార్య మీద ఎక్కడ పడితే అక్కడ పోవడం, మళ్ళీ నా తాతంతో ఇల్లీగల్ అఫేర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాని భార్యని అటెంప్ట్ చేస్తున్నారు. సో ఆమెను తిరస్కరించడం వలన ఈ కేసులో ఫిర్యాదు ఉన్నటువంటి గంగాధరు పొలం వేసి రిటర్న్ ఈవినింగ్ టైం కోసం కట్టి తీసుకుని అతను దాడి చేయడం జరిగింది. సో అతను చనిపోయే ఉద్దేశంతో అతను బాగా వదిలిపెట్టేయడం జరిగింది. సో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ చేసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో ముద్దాయి అయినటువంటి ఈ యొక్క గంగాధర్ కోసం మేము వెతుకుతున్నాము. సో విలేజ్ లో కానీ అతను లేడు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సో అతన్ని ఈ రోజు అతను స్టేషన్ అక్కడ ముందుకు వచ్చేసి అతను ఒక పాయిజన్ తీసుకొని అతను అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ అతని కోసం వెతుకుతున్నాము. సో అతను వేరే వాళ్ళతో భార్యతో ఇల్లీగల్ అఫేర్ ఉండడం వల్ల ఈ రోజు అతను వాళ్ళని బెదిరించాలనే పాయింట్ ఆఫ్ తో ఈ విధంగా చేసినట్టు జరుగుతుంది. సో అతను ప్రజెంట్ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. సో అతను డిశ్చార్జ్ అయిన తర్వాత లీగల్ గా ప్రొసీడ్ ఏ విధంగా ఉన్నా ఆ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏం లేదండి, లీగల్ గా పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ మర్డర్ కేసు కట్టినాము. సో అటెంప్ట్ మర్డర్ కేసు కట్టిన తర్వాత సో ముద్దాయిని అనేది కంపల్సరీగా మేము అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది కనుక మేము అతను అరెస్ట్ చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూతో వెతుకున్నటువంటి మాట్లాడితే వాస్తవమేనండి.